హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెరీర్ టెస్ట్ యూట్యూబ్ ఛానల్. మనకి ఐఆర్ఈఎల్ నుంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ నుంచి. టోటల్ మనకి 54 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఇచ్చారు. అప్లికేషన్ డేట్ 15/9/2021 నుంచి స్టార్ట్ అయింది అండ్ 5/10/2021 లాస్ట్ డేట్. మనకి టోటల్ 54 వేకెన్సీస్ ఉన్నాయి. మనం పోస్ట్ వైజ్ 1 by 1 చూసుకుందాం ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ చూసుకోండి. ఫినాన్స్ ఇది టోటల్ 7 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ మనకి కేటగిరీ వైజ్ కూడా ఇక్కడ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్లో మనకి 30,850 అనేది మనకి పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ మనకి హెచ్ఆర్ఏ కూడా యాడ్ అవుతుంది. 30,850లో మనకి హెచ్ఆర్ఏ అనేది కూడా యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి పే స్కేల్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఆఫ్టర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పే స్కేల్ అనేది 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 44,000 వరకు మనకి పే స్కేల్ అనేది వస్తుంది. ప్లస్ ఇన్ అడిషన్ టు దిస్ శాలరీ మనకి అలవెన్సెస్ కూడా యాడ్ అవుతాయి. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 26 years అనే ఉంది. మన కేటగిరీస్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది ఫ్రెండ్స్, అది మనం కింద చెప్పుకుందాం. నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ట్రైనింగ్, ఇది హెచ్ఆర్ డిపార్ట్మెంట్. 6 వేకెన్సీస్ ఉన్నాయి. సేమ్ ఇది కూడా సేమ్ కన్సోలిడేటెడ్ పే ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్లో అండ్ పే స్కేల్ కూడా సేమ్ ఉంది. అండ్ మన కేటగిరీస్ వైజ్ కూడా ఇక్కడ ఇచ్చారు. డిప్లొమా ట్రైనింగ్ టెక్నికల్ వచ్చేసి ఇది మైనింగ్, కెమికల్ అండ్ మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మనకి టోటల్ 18 పోస్టులు ఉన్నాయి. మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా ఉంది అండ్ పే స్కేల్ కూడా సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. వీళ్ళ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్కి ఎంత అయితే పే స్కేల్ ఉంటుందో సేమ్ డిప్లొమా ట్రైనింగ్ కూడా సేమ్ పే స్కేల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సూపర్వైజర్ రాజ్భాష, ఇది 1 వేకెన్సీ ఉంది అండ్ పే స్కేల్ వచ్చేసి దీనికి ట్రైనింగ్ పీరియడ్ అయితే ఏం లేదు, డైరెక్ట్ పే స్కేల్ ఉంటుంది. 25,000 నుంచి 44,000 వరకు ఉంటుంది అండ్ మనకి అలవెన్సెస్ కూడా ఉంటాయి. మ్యాక్సిమం ఏజ్ అనేది 30 years ఇచ్చారు. అండ్ పర్సనల్ సెక్రటరీ, ఇది 2 వేకెన్సీస్ ఉన్నాయి. సేమ్ పే స్కేల్ ఉంది, సేమ్ ఏజ్ లిమిట్ అండ్ మనకి కింద ఇచ్చారు ఫ్రెండ్స్. బేసిక్ పేతో పాటు మనకి కొన్ని అలవెన్సెస్ కూడా యాడ్ అవుతాయి. డిఏ యాడ్ అవుతుంది, హెచ్ఆర్ఏ యాడ్ అవుతుంది అండ్ మనకి ఇంక్రిమెంట్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళకి పీరియడ్ ఇంక్రిమెంట్ కూడా మనకి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏవేవైతే అలవెన్సెస్ ఉంటాయో సేమ్ అలవెన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇది పర్మనెంట్ పోస్ట్, టెంపరీ అయితే కాదు. సో నాన్ ఎగ్జిక్యూటివ్ వర్క్మెన్ కేటగిరీ, మనకి ట్రేడ్స్మెన్, ఐటీఐ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మనకి టోటల్ 20 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది కన్సల్టేటెడ్ పే ఉంటుంది, స్టైఫండ్ గ్రేడ్ ఫస్ట్ మనకి ట్రైనింగ్ పీరియడ్లో. సో కన్సల్టేటెడ్ పే వచ్చేసి 20,000 ఉంటుంది అండ్ ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ వచ్చేసి 21,000 ఉంటుంది అండ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి 22,000 నుంచి పే స్కేల్ అనేది స్టార్ట్ అవుతుంది. 88,000 వరకు మనకి పే స్కేల్ ఉంటుంది అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 years ఉంటుంది ఫ్రెండ్స్. మనం పోస్ట్ వైజ్గా ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ పోస్ట్ కోడ్ నుంచి PC1 నుంచి PC3 వరకు గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ అండ్ డిప్లొమా ట్రైనింగ్స్కి. సో గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ఫినాన్స్ వచ్చేసి CA చేయాలి. CA ఇంటర్మీడియట్, CME ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అండ్ 50% మార్క్స్ అగ్రిగేట్ ఉండాలి ఫర్ SC క్యాండిడేట్స్ అండ్ 60% రిమైనింగ్ అదర్ క్యాండిడేట్స్కి. అండ్ గ్రాడ్యుయేట్ అయిన ట్రైనింగ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్ విత్ 60% మార్క్స్ ఉండాలి. అండ్ డిప్లొమా ట్రైనింగ్ టెక్నికల్ వచ్చేసి 3 years డిప్లొమా మైనింగ్ కానీ, కెమికల్ కానీ లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్. 50% మార్క్స్ SC ST కేటగిరీ వాళ్ళకి అండ్ 60 marks జనరల్ కేటగిరీ వాళ్ళకు వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అండ్ జూనియర్ సూపర్వైజర్ రాజ్భాష వచ్చేసి ఇక్కడ MA చేసి మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ ఆర్ వైస్ అండ్ వర్సా చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అండ్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీ. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ PC5 పర్సనల్ సెక్రటరీ, ఇది గ్రాడ్యుయేషన్ ఏదో ఒక డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అండ్ టైపింగ్ స్పీడ్ అనేది 40 words per minute ఇన్ ఇంగ్లీష్ ఉండాలి ఫ్రెండ్స్. అండ్ స్టెనోగ్రఫిక్ స్కిల్స్ కూడా ఉంటుంది అండ్ మన నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, MS ఆఫీస్ చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్. అండ్ మనకి ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. సో 1 year ఎక్స్పీరియన్స్ అండర్ సెంట్రల్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ, ఆటోనమస్ బాడీస్లో చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్. మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్స్మెన్ ట్రైనింగ్. సో ఇది 10th class పాస్ అయిన క్యాండిడేట్స్ అండ్ ITI చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్ విత్ మనకి 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. 2 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ITI చేసిన క్యాండిడేట్స్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ అండ్ మనకి ఇందులోనే అటెండెంట్ ఆపరేటర్ ఉంది, కెమికల్ ప్లాంట్. సో వీళ్ళు కూడా SSC పాస్ అయ్యి ITI క్యాండిడేట్స్ ఉండాలి అండ్ ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. లేదు అనుకుంటే ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీ చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్, కెమిస్ట్రీ సైన్స్ చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అండ్ 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు మనకి ఇక్కడ. SC ST కేటగిరీ వాళ్ళకి 5 years ఉంటుంది. OBC నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి 3 years ఉంటుంది అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ జనరల్ 10, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ OBC వాళ్ళకి 13, అదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ SC ST అయితే 15 years ఉంటుంది ఫ్రెండ్స్. రిమైనింగ్ అవి జమ్మూ కాశ్మీర్ అవి వేరే అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్స్కి కూడా ఉంటుంది రిలాక్సేషన్ అనేది. మనకి ఇక్కడ రిలాక్సేషన్ ఇయర్స్ కూడా ఇచ్చారు.
ఓకే, మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుందాం. సెలెక్షన్ చూసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. రిటర్న్ టెస్ట్ తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో అండ్ ట్రేడ్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ సైక్రోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. సో ఇవి టెస్ట్లలో క్వాలిఫై అయితే మనకి ఫైనల్ సెలెక్షన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. క్వశ్చన్ పేపర్ అనేది మనకి బైలింగ్వల్ ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ హిందీ రెండిట్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ క్వశ్చన్ పేపర్ మనకి ఏమేమి వస్తాయి అనేది ఇచ్చారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా ఉంటుంది అనేది. సో పోస్ట్ కోడ్ 1కి గ్రాడ్యుయేట్ ట్రైనీ అండ్ గ్రాడ్యుయేట్ ట్రైనీ హెచ్ఆర్ PC2, PC4 అండ్ PC5 అంటే పోస్ట్ కోడ్స్ వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది 50 మార్క్స్కి ఉంటుంది. అండ్ జనరల్ నాలెడ్జ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అండ్ జనరల్ ఇంగ్లీష్కి 50 మార్క్స్ ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 రెండు ఇచ్చారు. అండ్ రిమైనింగ్ PC3 క్యాండిడేట్స్కి కూడా మనకి పేపర్ 1 100 మార్క్స్ ఉంటుంది, పేపర్ 2 50 మార్క్స్ అనేది ఉంటుంది. అండ్ రిమైనింగ్ PC6 అంటే ట్రేడ్స్మెన్ ట్రైనీకి సో పేపర్ 1 వచ్చేసి 50 మార్క్స్, పేపర్ 2 50 మార్క్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ కూడా కింద ఇవ్వడం జరిగింది. పోస్ట్ కోడ్ వైజ్ మినిమం మార్క్స్ పేపర్ 1లో ఎంత రావాలి, పేపర్ 2లో ఎంత రావాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి పేపర్ 2 అంటే సెకండ్ లెవెల్ అనేది మనకి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. సో మనకి రిటర్న్ టెస్ట్లో స్కోర్ వచ్చిందని మనకి ప్రయారిటీ అంటే దాన్ని మాత్రమే మనకి కన్సిడర్ చేస్తారు. అది వచ్చిన స్కోర్ ఫైనల్గా రిటర్న్ టెస్ట్లో వచ్చిన స్కోర్స్ని మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ సెకండ్ లెవెల్లో వచ్చిన స్కోర్ మాత్రం అది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. మనకి ఇక్కడ టెస్ట్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. పోస్ట్ కోడ్ వైజ్గా మీకు ఇచ్చారు. ఫస్ట్ PC1 to PC5 అనేది మనకి ముంబై, త్రివేంద్రం అండ్ భువనేశ్వర్ ఉంది. అండ్ PC6కి ఓన్లీ భువనేశ్వర్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్. సో ప్రీ మెడికల్ ఎంప్లాయ్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇంకా మనకి నార్మల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ట్రైనింగ్ ఉంటుంది కదా, సో 1 year ట్రైనింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పోస్ట్ వైజ్గా మనకి ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది, ఎన్ని ఇయర్స్ ఉంటుంది అనేది. సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ఉంది ఫ్రెండ్స్. సో డిప్లొమా ట్రైనింగ్ అండ్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ వాళ్ళకి సర్వీస్ బాండ్ అనేది 50,000 ఉంది. అది జనరల్ క్యాండిడేట్స్ అండ్ OBC క్యాండిడేట్స్కి 25,000, SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి మినిమం బాండ్ పీరియడ్ అనేది 3 years ఉంటుంది. 3 years కనుక కంప్లీట్ చేసుకుంటే తర్వాత మీకు రెగ్యులర్ అనేది ఉంటుంది, రెగ్యులర్ ఫిజికల్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ఫీ అనేది ఇచ్చారు ఇక్కడ మనకి 400 నాన్ రిఫండబుల్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అన్ని పోస్టులకి 400 ఫీ ఉంది. అండ్ SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ 400 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అది డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు ఆన్లైన్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలని కూడా మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. నేను అది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఫామ్ ఫిల్లింగ్ ఎలా చేయాలి అనేది. మీరైతే డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకొని ఫోటో ఉండాలి, సైన్ ఉండాలి, సిగ్నేచర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ 10th సర్టిఫికేట్, 10th మెమో ఉండాలి. అండ్ ITI డిప్లొమా గ్రాడ్యుయేషన్